నమస్కారం. అద్భుతమైన యానిమేటెడ్ కథల ప్రపంచం ఏహెచ్ యానిమేషన్స్ కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతానికి సాక్ష్యం కాబోతున్నాం. అది కేవలం ఒక కథ కాదు, కోట్ల మంది గుండె చప్పుడు, అడవి తల్లినే నమ్ముకున్న గిరిజనుల ఆత్మగౌరవ పోరాటం, సమ్మక్క సారలమ్మల వీరగాథ. అసలు సమ్మక్క ఎక్కడ పుట్టింది? ఆమె శక్తుల రహస్యమేంటి? పదండి, కాలచక్రంలో 800 ఏళ్లు వెనక్కి వెళ్దాం. క్రీస్తు శకం 13వ శతాబ్దం. దట్టమైన దండకారణ్యం. ఒకరోజు వేటకు వెళ్లిన కోయెదొర మేడరాజుకు అడవిలో ఒక వింత దృశ్యం కనిపించింది. భయంకరమైన పులులు, చిరుతల మధ్య ఒక పసిపాప ఎంతో ప్రశాంతంగా ఆడుకుంటోంది. ఆ పాప చుట్టూ ఒక దైవికమైన వెలుగు. మేడరాజు ఆశ్చర్యపోయాడు. పులులు ఆ పాపకు కాపలాగా ఉండటం చూసి ఆమె సాక్షాత్తు ఆ వనదేవతని గ్రహించాడు. ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. సమ్మక్క పెరిగే కొద్దీ ఆమె చేతి స్పర్శతో రోగాలు నయమయ్యేవి. ఆమె మాట అడవి జంతువులకు శాసనంలా పనిచేసేది. కాలం గడిచింది. సమ్మక్కను తన మేనల్లుడైన పగడిద్దరాజుకిచ్చి వివాహం చేశారు. పగడిద్దరాజు కాకతీయ సామ్రాజ్యానికి సామంతుడిగా మేడారం ప్రాంతాన్ని పాలించేవాడు. సమ్మక్క పగడిద్దరాజులకు 3 సంతానం: సారలమ్మ, నాగులమ్మ మరియు జంపన్న. మేడారం అడవుల్లో ప్రజలు సుఖసంతోషాలతో ఉండేవారు. కాని విధి మరోలా తలచింది. వరుసగా 3 ఏళ్లపాటు మేడారంలో వర్షాలు లేవు. గోదావరి ఎండిపోయింది. అడవి తల్లి ఆకలితో అలమటించింది. అదే సమయంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి సైన్యాధ్యక్షులు మేడారానికి వచ్చారు. కరువు వచ్చినా సరే కప్పం చెల్లించాల్సిందే అని హుకుం జారీ చేశారు. కాని సమ్మక్క పగడిద్దరాజుతో ఇలా అంది: ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు రాజకోటలకు బంగారం పంపడం ధర్మం కాదు. పగడిద్దరాజు పన్ను కట్టడానికి నిరాకరించాడు. ఇది యుద్ధానికి దారితీసింది. కాకతీయ సేనలు మేడారంపై దాడికి దిగాయి. సంపంగివాగు దగ్గర భీకర యుద్ధం జరిగింది. ఒకవైపు ఏనుగులు, గుర్రాలున్న మహాసైన్యం, మరోవైపు విల్లంబులు, కత్తులతో గిరిజన వీరులు. ఈ యుద్ధంలో పగడిద్దరాజు, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు వీరమరణం పొందారు. తన కొడుకు జంపన్న చనిపోయాడని తెలిసి ఆ వాగు రక్తం రంగులోకి మారింది. అందుకే దాన్ని ఇప్పుడు జంపన్నవాగు అంటారు. కుటుంబం మొత్తం నేలకొరిగినా సమ్మక్క రౌద్రరూపం దాల్చింది. విలయతాండవం చేస్తూ శత్రువులను చీల్చి చెండాడింది. అప్పుడు ఒక శత్రు సైనికుడు వెనుక నుండి సమ్మక్కను వెన్నుపోటు పొడిచాడు. తీవ్రగాయంతో ఉన్న సమ్మక్క చిలుకలగుట్టవైపు నడుస్తూ, నేను వెళ్ళిపోతున్నాను, కాని మీ కష్టాల్లో నేను తోడుంటాను అని చెప్పి అడవిలోకి వెళ్లి మాయమైపోయింది. గిరిజనులు వెతకగా అక్కడ ఒక కుంకుమ భరిణి మాత్రమే కనిపించింది. నాటినుండి సమ్మక్క సారలమ్మలు దేవతలుగా మారి ప్రతి 2 ఏళ్లకోసారి భక్తుల వద్దకు వస్తారని నమ్మకం. అదే నేటి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. చూశారుగా, ఇది మన మట్టి వీరనారుల చరిత్ర. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సమ్మక్క సారలమ్మల మహిమ గురించి మీకు తెలిసిన విషయాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో యానిమేటెడ్ కథల కోసం ఏహెచ్ యానిమేషన్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు.